హాయ్ సాయి. హలో జయశ్రీ, ఒక్క 1 మినిట్. ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు జాయిన్ అవుతారులే చూసి, ఓకే. లేకపోతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. నాకు అంటే కేటీ సెషన్స్ అవుతున్నాయి సాయి. ఓకే. నిన్న జీరా చెప్పారు. మ్హూ. అంటే మోస్ట్లీ మేము కన్సాలిడేషన్స్ మీద వర్క్ చేస్తామనేసి చెప్పుండే. అంటే కన్సల్టేషన్ అంటే స్టేటస్ కలెక్షన్సా లేకపోతే దేని అంటే గురించి? అంత 7 కన్సాలిడేషన్స్ ఏదో చెప్పారు. రీటైల్ అంటే అదేంటి ఇంకా రీటైల్ ప్రొడక్ట్స్ అట్లా అది. యా, ఆ, కన్సల్టేషన్ అంటే అది ఏదైనా అయి ఉండొచ్చు. మరి అది పర్ఫెక్ట్గా మనకు తెలిసే కానీ నేను చెప్పలేను. బట్ యా, వన్ థింగ్ ఏంటంటే టర్మినాలజీస్ మారుతుంటాయేమో, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఓ టర్మినాలజీస్ మారుతాయి. సో ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పే దాంతో మీరు లింక్ చేసుకోవడమే. ఏది చెప్పినా కూడా మీరు ఏ హ్మ్. ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఇప్పుడు చెప్పే కంటెంట్ని దానికి లింక్ చేసుకోవడమే మీరు చేయడం బెటర్. ఓకే. చెయ్యాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మీకు చెప్పాను, ఎవరికి చెప్పాను, 2016 2017 వరకు డేటా ఇంజనీర్ అనే వర్డ్ చాలా తక్కువ వినబడేది. సో ఇన్ఫర్మేటికా ఓకే. డెవలపర్ ఇలా ఉండేవి రోల్స్. మెల్లగా ఏం ఓకే. చేశారు, అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ రాగానే వాళ్ళందరినీ డేటా ఇంజనీర్ అనడం ఇలా మొదలుపెట్టారు. సో అది ఓకే. వరకు డేటా వేర్ హౌసింగ్ అని ఎక్కువ వాడేటోళ్ళు. ఈ మధ్యన డేటా లేక్ ఎక్కువ వినబడుతుంది, రేపు ఫ్యూచర్లో డేటా మెష్ అని ఎక్కువ వినబడుతుంది. సో ఓకే. ఇలా టర్మినాలజీస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మారుతూ ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్లో కూడా సేమ్ టూల్ మీరు అజ్యూర్ వాడి నేను అజ్యూర్ వాడాను అనుకో, ఆ, ఓకే. మీరు ఎజ్యూర్ వాడారు, నేను ఎజ్యూర్ వాడాను, బట్ మీ ప్రాజెక్ట్లో వాడే టర్మినాలజీస్ అన్నీ వేరు ఉంటాయి, నా ప్రాజెక్ట్లో వాడే టర్మినాలజీస్ వేరు ఉంటాయి. దో థియరిటికల్గా పైప్ లైన్స్ ఇవన్నీ థియరిటికల్గా సేమ్ ఉన్నా కూడా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కంటెంట్ సబ్జెక్టు మారుతూ ఉంటుంది. ఓకే. అంతా సేమే ఉంటది పైప్‌లైన్. జస్ట్ టర్మ్ వేరీ అంతే. టర్మినాలజీ మారుతుంది, అది మనం క్వశ్చన్స్ అడిగి తెచ్చుకోవాలి. అందుకే అన్నాను నేను మీకు, యాక్చువల్ ఈటీఎల్ టెస్టింగ్ మనం చేసేది 20%. మన ఓకే. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్ ఎందుకు, మనకు అర్థం కావాలి మనం ఏం చేస్తున్నామో. ఓకే. ఫస్ట్ మనకు అర్థం కావాలి. అది మనకు అర్థం కావాలంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందా అంటే, మీ దగ్గర లక్కీగా జీరా ఉందన్నారు, మ్యాపింగ్ ఓకే. స్పెక్స్ ఉన్నాయన్నారు. ఓకే, మ్యాపింగ్ స్పెక్స్ ఉన్నాయా? మ్యాపింగ్ స్పెక్స్ ఓకే ఫైన్, ఇంకేం. అది సెషన్ ఉంది. ఆ మ్యాపింగ్ స్పెక్స్ ఎట్లా ఉంటుంది అది నేను సెషన్ ఇస్తా ఎట్లానా. బట్ యా, మ్యాపింగ్ స్పెక్స్ అనేది ఒక డాక్యుమెంట్. ఇంటికి సివిల్ ఇంజనీర్ మనకి ఎట్లా డాక్యుమెంట్ ఇస్తాడో మంచి బ్లూ ప్రింట్ వేసి, మ్యాపింగ్ స్పెక్ ఓకే. కూడా అలానే ఉంటుందన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ మ్యాపింగ్ స్పెక్ మెయింటైన్ చేయడం అనేది. డాక్యుమెంటే కదా మనం ఇది చేసేది. ఏది టెస్టింగ్ చేసేది. బేస్డ్ ఆన్ మ్యాపింగ్ డాక్యుమెంట్ మనం టెస్ట్ చేస్తాం. ఎస్. ఇదైతే ఓకే. సో మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది మనకి ఇస్తారు, డేటా మోడలర్ ఆ డేటా ఆర్కిటెక్ట్ ఇస్తారు. ఈ మధ్యన ఏమవుతుంది, మ్యాపింగ్ డాక్యుమెంట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఓకే. మ్యాపింగ్ డాక్యుమెంట్ మెయింటైన్ చేయకపోయినా, మ్యాపింగ్ డాక్యుమెంట్ లేకపోయినా ఎవరికి ఎక్కువ తలనొప్పి? యాజ్ అ టెస్టర్ మీకు. ఎందుకంటే మీకు ఏం చూసి టెస్ట్ చేస్తారు, మీకు ఒక యాపిల్ ఉంది, ఒక యాపిల్ ఉంది, లేకపోతే ఒక ఆరెంజ్ ఉంది. అది ఆరెంజ్ అని తెలియాలంటే అది ఆరెంజ్ అని మీకు తెలియాలి కదా ఫస్ట్. అది ఎస్. ఓకే, ఒక డేటా మీకు ఈ టేబుల్లో ఉందంటారు, బట్ ఏ డేటా ఉండాలో మీకు తెలిస్తే కదా మీరు కన్ఫర్మ్ చేయగలుగుతారు అది కరెక్టో ఎస్. కాదు. సో మీరు కరెక్ట్గా మీకు అది ప్రాపర్గా మీకు తెలియాలంటే మీ దగ్గర మ్యాపింగ్ స్పెక్ అని ఉండాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అని ఉండాలి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా యూ కెనాట్ టెస్ట్. అందుకే ఇన్ఫర్మేషన్ 80% కాన్సెప్ట్. అండ్ 80% మీకు హెడ్ఏక్ ఎందుకు ఉంటుంది, మీరు ఎవరిని అడగాలి మ్యాపింగ్ స్పెక్స్ లేకపోతే? డెవలపర్ని అడుగుతారు. డెవలపర్ ఇస్తాడా? ఇయ్యడు. ఓకే. డెవలపర్ ఇవ్వకపోతే మీరు ఏం చేయాలి, మోడలర్కి వెళ్తారు. మోడలర్ లేదన్నాడు అనుకో, మీరు నెక్స్ట్ అప్రోచ్ ఏంటి? సో ప్రతిసారి మీరు మీ ఇదేంటి అప్రోచ్ అనేది ఇన్స్టంటేనియస్గా మీ ఫ్లోలో మీరు కొట్టుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓకే. దీనికి థియరీ ఉండదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి థియరీ ఉండదు. మీరు అడుగుతారు, ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో వాళ్ళని అడుగుతారు, ఎవరు ఓకే. మీ కంపెనీలో మీ టీమ్ లీడ్ని అడుగుతారు. టీమ్ లీడ్ మంచివాడు అనుకోండి, ఇస్తాడు. టీమ్ లీడ్ ఓకే. కొంచెం ఇదేంటి స్ట్రిక్ట్ ఉండి ఊరినే సతాయిచ్చేటోడైతే ఇయ్యడు. ఓకే. పక్కన వేరే వేరే కంపెనీలో వెండర్ని అడుగుతారు, మీ టీమే అని చెప్పి. వాడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఆవిడ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీకు రాకపోతే మీరేం చేయాలి? అంతే కదా. ఓకే. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది అది మీ మీ టాలెంట్ బట్టి అండ్ మీకున్న అండర్స్టాండింగ్ బట్టి అది న్యాక్గా నెట్టుకు రావాలి, అంతే. ఓకే. ఇన్ఫర్మేషన్ దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఈటీఎల్ టెస్టింగ్ అసలు యాక్చువల్లీ మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చెప్తా మీకు, ఈటీఎల్ టెస్టింగ్లో మోస్ట్ ఇనీషియల్గా బిగినర్స్కి కష్టమైన టాస్క్ ఏంటంటే ఎస్క్యూఎల్ క్వెరీ రాయడమే.
ఓకే. టెస్టింగ్ చేయడం అసలు మ్యాటరే లేదు. ఎందుకంటే టెస్టింగ్లో అసలు కాన్సెప్ట్ ఫైవ్ టు సిక్స్ కాన్సెప్ట్స్ కంటే లేదు. ఓన్లీ ఎస్క్యూఎల్ క్వెరీ మీకు రాయడం బాగా వస్తేనే ఈటీఎల్ టెస్టింగ్ వర్క్ అవుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈటీఎల్ టెస్టింగ్ వర్క్ అవుతుంది. అండ్ నేను మొన్న మీకు చెప్పించిన డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ ఉంది కదా, అది యా. చూపించినా మీకు అర్థమవుతుంది అలా. సో ఓకే. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. మీకు ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను చెప్పిన వాటిలో? ఏం లేదు సాయి. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ కదా, సో కొంచెం నాకు అంటే టర్మ్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడం కొంచెం ఇట్ విల్ టేక్ టైం. నాన్ ఐటీ లేదా ఐటీ లేదమ్మా. ఈటీఎల్ టెస్టింగ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ప్రాపర్గా చెప్పాలంటే 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు చేసేయచ్చు ఎస్క్యూఎల్ వస్తే. అదే అంటే ప్రాజెక్ట్ టర్మినాలజీ అవన్నీ నాకు కొత్త కొత్త వర్డ్స్ కదా, వాళ్ళకి కేటీ సెషన్స్ ఇప్పుడు నాకు కూడా ఇనీషియల్గా అట్లా, నేను ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీకి వచ్చా. నాకు ఫస్ట్ జావా నేర్పించారు. ఫస్ట్ 3 ఓకే. months నాకు జావా ట్రైనింగ్. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, నాకేం అర్థం కాలేదు టు బీ ఫ్రాంక్. సో ఓకే. నాకు భయం వేసింది. సో మెల్లగా నాకు డేస్ గడుస్తున్న కొద్దీ 1 year తర్వాత ఓహో జావా ఇంతేనా, తర్వాత 2 years ఓకే, అప్పుడే నాకు ఈ మెచ్యూరిటీ వచ్చి ఉంటే ఇంకా ఈజీగా అర్థమయ్యేది, ఇలా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత మెచ్యూరిటీతో మీరు థింక్ చేస్తారు అనేది. సో ఓకే. అలా ఉంటుంది బేసిక్లీ. ఇనీషియల్గా ఇలానే ఉంటుంది. ఇనీషియల్గా సతాయిస్తారా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే మనకేం తెలియదు, అంతే కదా. ఓకే. ఎస్. మీకే అన్నీ తెలిస్తే ఓకే అవన్నీ అనిపించదు. మీకు ఏమీ తెలియదు అనుకో, ఓకే బై ఛాన్స్ వీడేమన్నా నన్ను టెస్ట్ చేస్తున్నాడా, పంపదీసి వీడికి ఇట్లాంటి డౌట్స్ వస్తాయి, అన్నెసరీ డౌట్స్, రైట్. అది హ్యూమన్ టెండెన్సీ అది. సో ఎస్. హ్యూమన్ టెండెన్సీ ఇవన్నీ దీన్ని లింక్ చేసుకుంటే 1 year వరకు కొంచెం మీకు ఇలానే ఉంటుంది, ఓపెన్గా చెప్తున్నా. వన్స్ ఓకే. వన్స్ మీరు కొంచెం ఫెమిలియరైజ్ అయ్యి ఓకే ఇంతేనా అని మీకు అనిపిస్తుంది చూడండి, అప్పటి నుండి మీకు అసలు ఏమనిపించదు అలా. సో మీకు అలా ఉంటుంది. మా జూనియర్స్ జాయిన్ అయ్యారు నాతోటి, 1 year 2 years ఎక్స్పీరియన్స్. వాళ్ళకి నేను ఇదే చెప్పాను, అక్కడ ఏమి ఉండదు మ్యాటర్, మీకు 2 years తర్వాత మళ్ళీ ఇదే డిస్కషన్ పెడతాం మనం, అప్పుడు చెప్పండి అంట. ఆఫీస్లో వాళ్ళు కాల్ చేస్తారు, కరెక్టే సాయి 2 yearsలో ఇంకేం లేదు ప్రాజెక్ట్లో, మరి ఏం చేయాలంటారు. ఏం లేదనే ఓకే. నేను చెప్తున్నాను, మీకు అర్థం అవ్వడానికి 2 years పట్టింది, ఏమీ లేదని చెప్పి అలా. ఓకే. సో అలా ఉంటాయి ప్రాసెస్. కేటీ సెషన్స్ మళ్ళీ నాకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నా సార్, అంటే సెల్ఫ్. చేసుకోండి, రికార్డ్ అదే. రికార్డ్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, ఏం కాదు. బట్ ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ని దానికి లింక్ చేసుకున్నారనుకోండి, ఏది ఈ ఫ్లోని దానికి లింక్ చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ చాలా ఓకే. ఈజీ. ఏది మొన్న బేసిక్ ఆర్కిటెక్చర్, ఎస్. ఎస్. దీనికి దానికి లింక్ చేసుకున్నారనుకోండి, అసలు అసలు సమస్య ఉండదు యాక్చువల్లీ. అండ్ మీకు ఆర్కిటెక్చర్ ఒక పీపీటీ కూడా చూపించినట్టున్నా కదా, సేమ్ అలానే ఎస్. ఉంటుంది అన్ని చోట్ల. ఓకే. ఓకే మొన్న ఎక్కడో మీకు పీపీటీ చూపించాను, బ్యాడ్. టర్మినాలజీస్ మారుతాయి, ఏడబ్ల్యూఎస్లో కొన్ని టర్మినాలజీలు మారుతాయి, అజ్యూర్లో టర్మినాలజీస్ మారుతాయి, ఇవన్నీ మారుతాయి. కానీ టెస్టింగ్ అప్రోచ్ క్వేరీలు రాసేసి కొన్నిసార్లు క్వేరీలు రాయం మనం. ఇప్పుడు ఎస్క్యూఎల్ ట్రైనింగ్ ఇస్తా, కొన్నిసార్లు క్వేరీలు రాసే అవసరం కూడా ఉండదు, మీరు పైథాన్ వాడడమో ఆటోమేషన్ వాడడమో ఉంటుంది టీమ్స్లో. సో ఓకే. ఇదమ్మా ఈ బొమ్మని ఆర్కిటెక్చర్ని దీని యాస్టీస్ మీరు బ్లూ ప్రింట్ లాగా వాడుకుంటే, ఇలా ఆరెల్స్ ఇది ఏది ఇది లేకపోతే ఇది ఈ ఫ్లోనే, ఇది యాస్టీస్ మీరు బ్లూ ప్రింట్గా వాడుకుంటే ఇంతే ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్లో. సో దీన్ని బేస్ చేసుకొని మీ ప్రాజెక్ట్తో లింక్ చేసుకొని చేయడమే. ఓకేనా? హలో. ఓకే సార్. యా. ఓకే. ఓకే. యా కొంచెం ఎక్కువ టెక్నికల్ చెప్పేసా. సో ఒకసారి నేను మీకు ఒరాకిల్ లాగిన్ అయ్యి మీకు జాయింట్స్ నేర్పుతా. జాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ జాయింట్స్ వస్తే మీకు ఎస్క్యూఎల్ క్వైరీస్ మ్యాక్సిమం మీకు ఇవే ఉంటాయి. జాయింట్స్ వాడకుండా మీకు ఏ క్వైరీ రాయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈటీఎల్లో. బ్రో జాయిన్ అయ్యావా? యాస్ అయ్యి ఉన్నా. ఓకే. నేను నిన్న క్లాస్ కదా క్యాన్సిల్ అయింది, మొన్నటి కూడా క్యాన్సిల్ అయిందా, మనం మర్చిపోయాను. 2 days క్యాన్సిల్ అయింది. అవునా, నిన్న నేను యాక్చువల్లీ కొన్ని స్క్రిప్ట్స్ సేవ్ చేసి పెట్టా మన కోసం పనికి వస్తాయేమో అని చెప్పి. జాయిన్ సెషన్ కస్టమర్స్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ ఈ రెండు సేవ్ చేసుకున్నాం. మీరు
ఎస్ఎస్సీనే కదండి, మ్యాథమెటికల్ ఎస్ఎస్సీనే కదా మీది స్కూల్లో, జయశ్రీ గారు? ఎస్ఎస్సి. యా, మనకు స్కూల్లో యూనియన్స్ కాన్సెప్ట్ ఉండేది, గుర్తుందా మీకు? ఎస్క్యూఎల్ ఐడియా ఉందా మీకు? ఎస్క్యూఎల్ ఐడియా ఉందా? బేసిక్ ఎస్క్యూఎల్ లేకపోతే ఫస్ట్ టైం మీరు చేసేది? అంటే బేసిక్స్ అంటే కొంచెం, అంటే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో కొంచెం ఐడియా ఉంది. ఈ బొమ్మ గుర్తుందా మీకు? ఈ బొమ్మ ఇప్పుడు నేను చూపించే బొమ్మ. యా, యూనియన్. ఆ, ఇది జాయింట్స్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా? యా సాయి. ఈ బొమ్మే జాయింట్స్ కాన్సెప్ట్. యాక్చువల్ మన స్కూల్లో నేర్చుకున్న కాన్సెప్టే జాయింట్ కాన్సెప్ట్. ఓకే, ఓకే. ఇప్పుడు దీనిలో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ఇది ఎక్స్. సారీ, ఈ బొమ్మ వద్దులే, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏది బొమ్మ ఇది? ఇది ఇప్పుడు ఈ బొమ్మ చూడండి నీట్గా. ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే, ఒకటేమో టేబుల్ ఏ, ఒక టేబుల్ బి అనుకోండి. ఓకే, హలో. ఎస్ సాయి. యా, ఒక టేబుల్, యా. యా ఒక టేబుల్ ఏ, ఒక టేబుల్ బి అనుకోండి. ఇది ఓన్లీ యూనియన్స్. ఇప్పుడు నేను చెప్పేది యూనియన్స్. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఏంటో తెలుసా? ఏలో బిలో ఉన్నవన్నీ పాపులేట్ చేయడం, అంతే కదా. ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్, ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏ బీసీ అన్నిట్లోనూ పాపులేట్ చేయడం. అంటే యూనియన్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు, యూనియన్ కాన్సెప్ట్ వచ్చేసి పాపులేట్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ టేబుల్స్ ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ సేమ్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ సేమ్ ఇన్ ద టేబుల్స్. ఓకే, యూనియన్ ఏది మన యూనియన్ ఏది? ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. ఏది మన ఒరాకిల్ లైవ్ కదా, ఎక్కడ ఉన్నది ఒరాకిల్ లైవ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే డ్యూయల్ అనేది డమ్మీ టేబుల్. ఓకే, సో మనకు రెండు కాలమ్స్ ఉన్నాయి. ఒకటేమో సాయి, అండ్ సాయి అనేది నేమ్, శాలరీ అనేది నెంబర్. ఓకే, వాడి శాలరీ. అలాగే ఇంకో టేబుల్లో కిరణ్ ది నేము శాలరీ ఉంది. ఇంకో టేబుల్లో జయశ్రీది నేము శాలరీ ఉంది. ఇంకో టేబుల్లో అజర్ది నేము శాలరీ ఉంది. ఓకే, ఇంకో టేబుల్లో అజర్ది నేము శాలరీ ఉంది. సో నాకు ఈ 4 ఒకటేసారి పాపులేట్ అవ్వాలని క్వేరీ రాయాలి. ఎలా? 4 టేబుల్స్లో ఉన్న డేటా. సో నేను దానికి యూనియన్ ఆల్ చేస్తా. యూనియన్ ఆల్ చేస్తే అన్నీ ఒకటేసారి వచ్చినాయి, చూడండి. ఓకేనా? సో యూనియన్ ఆల్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ఈ బొమ్మలో ఉన్నట్టే ఇట్ పాపులేట్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ ద టేబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ టు కంబైన్. సో ప్రొవైడెడ్ ఏంటి? ప్రొవైడెడ్ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో ఇంకో ఎక్స్ట్రా కాలం ఉందనుకోండి. ఏది? ఐటీ యాజ్ డిపార్ట్మెంట్.
సో ఇలా ఒక కాలం ఎక్స్ట్రా ఉందనుకోండి, సో మనకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చింది? క్వేరీ బ్లాక్ హ్యాస్ ఇన్కరెక్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ కాలమ్స్. అంటే ఎక్కడో మీరు యూనియన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ మీరు యూజ్ చేసింది మిస్ మ్యాచ్ ఉంది అని మీనింగ్. అర్థమైందా అండి? ఎస్ సాయి, అర్థమైంది. సో ఈ ఎర్రర్ వచ్చిందంటే మీ యూనియన్లో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. ఈ ఎర్రర్ వస్తే యూనియన్లో ప్రాబ్లమ్, యూనియన్ వల్ల ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. యూనియన్ ఆన్. సో ఈ ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్రర్ అనేది మీరు డీబగ్ చేసేటప్పుడు, ఒకవేళ క్వేరీలు రాసేటప్పుడు మీకు ఎర్రర్ వచ్చినాం. సో యూనియన్ ఎందుకు వాడతాము? టు జాయిన్ మల్టిపుల్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పా, ఏది డేటా మనకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. డేటా మనకు సింగిల్ సోర్స్ నుంచి రావట్లేదు, మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. ఏది జీపీపీ జీబీఎస్ ఏదో చెప్తుండే మొన్న. డేటా మనకి మల్టిపుల్ సోర్సెస్, పేమెంట్స్ నుంచి ఒకటి, డిపాజిట్స్ నుంచి ఒకటి, ఫైనాన్స్ నుంచి ఒకటి, ఇలా కదా మల్టిపుల్ సోర్సెస్ టేబుల్స్ నుంచి కదా వస్తుంది. సో మల్టిపుల్ టేబుల్స్ నుంచి వస్తున్నప్పుడు యూ నీడ్ టు కంబైన్ ఆల్, మర్జ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్సెల్ షీట్లో మనం మర్జ్ చేస్తాం కదా డేటాని, లైక్ సేమ్ వే మనము డేటాబేస్లో కూడా మర్జ్ చేయాలంటే ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ ఈజ్ యూనియన్ ఆర్ యూనియన్ ఆల్. ఓకేనా అండి? సో దట్స్ వేర్ విల్ యూజ్ యూనియన్. సో మన యూనియన్ వాడేటప్పుడు, యూనియన్ ఆర్ యూనియన్ ఆల్ వాడేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఏది వాట్ వి కాల్, మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి, డేటా టైప్ కూడా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 80,000 యాజ్ శాలరీ అని ఇచ్చా కదా, ఇక్కడ డిపార్ట్మెంట్ తీసేస్తా, ఆల్రెడీ మీకు చూపించా కాబట్టి ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను డిపార్ట్మెంట్ శాలరీ బదులు స్ట్రింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఇది స్ట్రింగ్లో ఉన్నట్టు ఇచ్చాను అనుకోండి, ఇవన్నీ నెంబర్, ఇది ఒక్కటి స్ట్రింగ్లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుందా రాదా చూడండి. ఎక్స్ప్రెషన్ మస్ట్ హ్యావ్ సేమ్ డేటా టైప్ యాజ్ కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా అండి? సో యూనియన్ వల్ల మనకు రెండు ఎర్రర్లు ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ ఏంటి? ఒకటేమో ఇన్కరెక్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ కాలమ్స్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆల్ ద tables should be matching, and also the data types while we are union all or doing union all or merging should be matching. These two are the expected errors while doing union all. So now what is the difference between union and union all? For example మనకు డేటా ఇక్కడ నేను స్ట్రింగ్ తీసేస్తాను, ఆల్రెడీ ఎగ్జాంపుల్ అయిపోయింది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ మోర్ డేటా విత్ ద సేమ్ రికార్డ్. ఓకే, యూనియన్ ఆల్ అని పెట్టాను అనుకోండి, యూనియన్ ఆల్ అని పెడితే నాకు కిరణ్ అనేది 2 times రిపీట్ అయింది. చూడండి. అదే నేను యూనియన్ అని పెడితే, ఇక్కడ నేను యూనియన్ అని పెట్టాను అనుకోండి, కిరణ్ అనేది ఒకటేసారి వచ్చింది, చూసారా? సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. సో ఒకసారి మనకు రిజల్ట్ వచ్చేసింది అనుకోండి ఒక టేబుల్ నుండి, ఇంకో టేబుల్ నుండి ఆ రో పాపులేట్ చేయదు. దట్ యూనియన్ ఆల్ అనుకోండి అన్నీ పాపులేట్ చేస్తారు, దాంతో సంబంధం లేదు, లోపల ఏమొచ్చింది ఏం రాలేదు దాంతో సంబంధం లేదు. దానికి ఓన్లీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ డేటా టైప్ మ్యాచ్ అయితే చాలు, ఓకే. ఇప్పుడు మళ్ళీ యూనియన్ ఆల్ రన్ చేసిన, కిరణ్ 2 times రిపీట్ అవుతుంది చూడండి. అది అప్పుడు డూప్లికేట్ అట్లా కాదా సార్? అంటే యూనియన్ ఆల్ ఇస్ మనం యూనియన్ వాడమండి జనరల్గా, యూనియన్ ఆలే వాడతాం. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ డూప్లికేట్స్. 90% మన ఇంగ్లీష్లో యూనియన్ వాడము, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కిరణ్ అనేది వెళ్ళిపోయింది యూనియన్ వాడినప్పుడు కదా, యూనియన్ వాడినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేమెంట్స్ నుంచి ఈ రికార్డ్ వచ్చింది, పేమెంట్ నుండి ఈ రికార్డ్ వచ్చింది, డిపాజిట్ నుంచి ఈ రికార్డ్ వచ్చింది. ఓకే, మళ్ళీ ట్రేడ్ ఫైనాన్స్ ఆర్ ఇంకోటి ఏంటి మనకి అకౌంట్ టేబుల్ నుంచి ఈ రికార్డ్ వచ్చింది. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టేబుల్స్ నుంచే కదా డేటా వస్తుంది మనకి. డిఫరెంట్ టేబుల్స్ నుంచి డేటా వస్తున్నప్పుడు మనకి ఇచ్చే మ్యాపింగ్ స్పెక్లో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాపర్గా డిజైన్ వేసి ఇవ్వాలి డూప్లికేట్స్ రాకుండా. ఓకే, మనం ఫిల్టర్ అవుట్ కండిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అన్నీ ప్రాపర్గా ఇస్తే ఈ డేటా డూప్లికేట్ అవ్వకూడదు. మనం యూనియన్ పెట్టామనుకోండి ఈ రికార్డ్ వెళ్ళిపోతుంది కదా, మనకి ఇది కూడా కావాలి, మల్టిపుల్ సోర్సెస్ నుంచి కదా డేటా వస్తుంది మనకి. when we are dealing with multiple tables and multiple sources, it is always recommended to use union all. 99% నేనైతే ఇప్పటివరకు నా కెరియర్లో యూనియన్ ఎప్పుడు ఓన్లీ యూనియన్ ఆలే వాడా. ఓకే, ఇంకో మ్యాజిక్ చూపిస్తాయి. ఇక్కడ మీకు నేమ్స్, శాలరీస్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైంది.
బై ఛాన్స్ ఇక్కడ నేను ఇది శాలరీ బదులు ఇంకేం న్యూమరిక్ ఫీల్డ్ ఉంటుంది జనరల్గా ఏజ్ 80 యాజ్ ఏజ్ క్వెరీ రన్ అవుతుందా లేదా? అవ్వదు సాయి, ఎర్రర్ డిస్టింగ్ కాదుగా. ఏది బ్రో? జేష్కి మీరు సాయి డిస్టింగ్ కాదు, ఓకే. డిస్టింగ్ కాదుగా, అవ్వదుగా. ఏది డిస్టింక్ట్, ఏది శాలరీ లేదన్నా? ఆ, ఓకే జేష్కి మీరు కూడా ఇదే అంటారా? అవ్వదు అంటే డిఫరెంట్ ఉంది కదా, శాలరీ ఇక్కడ ఏజ్ కదా. అదే మ్యాజిక్, అది రన్ అవుతుంది. ఓకే. దానికి యూనియన్కి పైన ఏమొస్తుంది కింద ఏమొస్తుందో సంబంధం లేదు యూనియన్ వాళ్ళకి. దానికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏముందా, వాటన్నిటి డేటా టైప్స్ ఏముందా అని చూసుకుంటుంది అంతే. దానికి కాలం నేమ్ తోటి వీటితోటి సంబంధం లేదు. ఓకే. లోపల మ్యాటర్ తోటి కాలం నేమ్స్ సంబంధం లేదు. ఇక్కడ నేను బై ఛాన్స్ నేను ఐటీ అండ్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఇది రన్ అవుతుంది. చూడండి వచ్చింది. ఇది తప్పు డేటానే కదా అవుట్పుట్ వచ్చింది. ఎస్ ఎస్. మరి ఈ డేటా నేను రేపు పొద్దున్న రిపోర్ట్స్కి ఇస్తే తప్పు అవుతుంది కదా, అందుకే మనం ఈటీఎల్ టెస్టింగ్ చేసేది. ఓకే. అర్థమైందా ఇప్పుడు ఈటీఎల్ టెస్టింగ్ ఎందుకు చేస్తామో? సో కొన్నిటికి ఎట్లుంటాయంటే మన దగ్గర డేటాలో యూనియన్ వాళ్ళకైతే డేటా టైపు ఓన్లీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తోటే సంబంధం, లోపల మ్యాటర్తో దానికి సంబంధం లేదు. ఈ రెండు ఎర్రర్సే మెయిన్ అండి యూనియన్ వాళ్ళు వాడేటప్పుడు. ఇవి రాకుండా ఉంటే చాలు. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. డౌట్స్ క్లియర్డా యూనియన్ ఆల్ డిఫరెన్స్? ఎస్ సార్. నేను క్లియర్ మీకు ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్లో మీరు లాగిన్ అయ్యి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి మీరు రన్ చేస్తే మీకు లుక్ అండ్ ఫీల్ వచ్చింది అనుకోండి, మీకు ఈజీ ఉంటుంది. నేను గ్రూప్ చాట్లో పింగ్ చేసిన వాట్సాప్లో, ఓకే. ఎందుకంటే ఇక్కడ పని చేయట్లేదు బేసిక్లీ కాపీ పేస్ట్. ఈ ఎర్రర్లు కూడా సేవ్ చేసుకోండి. మీకు రేపు పొద్దున్న సడన్గా మీకు ఇది వచ్చింది అనుకోండి, రేపు పొద్దున్న వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఈ ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, మీకు గుర్తుంటుంది ఓకే దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ ఎర్రర్ అని చెప్పి. సో యూనియన్ ఆల్ కాన్సెప్ట్ మీరు క్లియర్. ఐ అజ్యూమ్ దట్ మీకు ఇంకా డౌట్స్ రాకూడదని అనుకుంటున్నా. యూనియన్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాల్సిన జాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ జాయింట్స్. యూనియన్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏది మన యూనియన్ ఆల్, మన ఇంటర్సెక్షన్ బి. వెన్ డయాగ్రామ్స్. ఇది యాక్చువల్ నా దగ్గర సెట్ ఉందా లేకపోయింది. ఈ బొమ్మ చూడండి, ఏ యూనియన్ బి అంటే ఇప్పుడు మనం చేసింది అన్ని కాలమ్స్ గ్రీన్ ఉన్నవన్నీ వచ్చినాయి అంటే అన్నీ వస్తున్నాయి రికార్డ్స్, ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ అండ్ ఇట్స్ డేటా టైప్స్ ఆర్ సేమ్. ఇట్స్ నాట్ వరీడ్ అబౌట్ ద కంటెంట్ ఆఫ్ ద డేటా. నో ఏ ఇంటర్సెక్షన్ బీకి వస్తే ఏమవుతుందంటే, ఏ ఇంటర్సెక్షన్ బీకి ఏంటి, రెండిట్లలో కామన్ ఉన్నవి ఇక్కడ గ్రీన్ పార్ట్ అంతే కదా, ఏలో బీలో కామన్ ఉన్న రికార్డ్సే చూపిస్తుంది. ఓకే, సో ఏలో బీలో కామన్ ఉన్న రికార్డ్స్ చూపించాలంటే ద ఈక్వివాలెంట్ ఇన్ ఎస్క్యూఎల్ ఈజ్ ఇన్నర్ జాయిన్. సో దేర్ ఆర్ 4 types ఆఫ్ జాయిన్. ఓకే, వీ హ్యావ్ 4 types ఆఫ్ జాయిన్స్. ఏది వీ హ్యావ్ 4 types. ఇన్నర్, లెఫ్ట్, రైట్, full outer. Okay, we have inner join, left join, right join, full outer join. సో ఈ 4 మేజర్గా జాయిన్స్ మనకు ఉన్నవి. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే మనకున్నది ఏ ఇంటర్సెక్షన్ బి, మనకున్న ఈ బొమ్మలో ఉన్న ఏ ఇంటర్సెక్షన్ బినే ఇన్నర్ జాయిన్.
ఓకే, నౌ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. ఓకే, రైట్ జాయిన్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి. సో ఇప్పుడు నేను మ్యాథ్స్ మళ్ళీ చెప్పదలుచుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ షో విత్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్లోనే. బట్ యా, బేసిక్గా మనం నేర్చుకున్న వెన్ డయాగ్రామ్నే ఎస్క్యూఎల్లో చేస్తున్నాం యూజింగ్ వాట్ ఆల్ కాన్సెప్ట్స్. యూనియన్స్ ఒకటి, యూజింగ్ యూనియన్స్. ఓకే, యూనియన్స్ ఎస్క్యూఎల్లో యూనియన్స్ కాన్సెప్ట్, ఇంటర్సెక్ట్, మైనస్, జాయిన్స్. ఓకే, ఈ 4 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొనే మనకు మ్యాథ్స్లో నేర్చుకున్నవే ఇందులో వచ్చినాయి. మ్యాథ్స్లో మనం వెన్ డయాగ్రామ్స్ మ్యాథ్స్లో ఉన్నాయి కదా, వాటికి ఈక్వివాలెంట్ ఎస్క్యూఎల్లో వచ్చేసి యూనియన్స్. ఓకే, సో నేను మీకు ఇన్నర్ జాయిన్ ఇది చూపిస్తా. యూనియన్ ఆల్రెడీ అయిపోయింది. మైనస్ నేను మీకు చూపిస్తా, జాయిన్స్ అయిన తర్వాత ఇంటర్సెక్ట్ మైనస్ చూపిస్తా. సో అండ్ అగైన్ మైనస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నేను మొన్న మీకు ఇచ్చిన లిస్ట్లో మైనస్ ఉందో లేదో రాశానో లేదు దానిలో. ఏదది మైనస్ యా, మైనస్ వాజ్ మిస్సింగ్. మైనస్ ఈజ్ యాజ్ అన్ ఈటీఎల్ టెస్టర్ మైనస్ అనేది మీరు రోజు వాడతారు. ఓకే, మైనస్ అనేది రోజు వాడతారు యాజ్ అన్ ఈటీఎల్ టెస్టర్. ఓకే, మైనస్ నేను మీకు చెప్తా, ఇంటర్సెక్ట్ కూడా చెప్తా. జాయిన్స్ మ్యాండేటరీ వాడాల్సింది డెఫినెట్గా. లెట్స్ గో విత్ ఇన్నర్ జాయిన్. ఓకే, లెట్ మీ క్రియేట్ 2 టేబుల్స్. ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసాం కదా, మళ్ళీ 2 టేబుల్స్ ఎందుకు. ఎగ్జాంపుల్ కస్టమర్స్, ఎగ్జాంపుల్ ఆర్డర్స్. ఓకే, ఇందాక చాలా రాశాను, ఏమైనా అవన్నీ. ఓకే, మళ్ళీ క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇన్సర్ట్ రికార్డ్స్. ఎగ్జాంపుల్ కస్టమర్స్. Okay, chalo, let's create this table. SQL worksheet. Okay, I'm creating one table, customers. Table created. I'm inserting some data into customers table. Okay, now again I'm creating రెండు కస్టమర్స్ వచ్చినాయంటే ఆర్డర్స్ కదా.
table is created. I am inserting some data into orders. Good. Now we have two tables. One is example customers, example orders. So we have two tables, example customers. Select star from example customers. Select star from example customers. ఓకే, ఐ హ్యావ్ 3 రికార్డ్స్. నేను మీకు ఫస్ట్ ఎక్సెల్ షీట్లో కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్, మీకు ఇంకా ఈజీ ఉంటుంది. ఏది డేటా. నౌ టేబుల్ 1, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1 తీసుకున్నాం. Let's assume this as table, one table. Customers. Okay, now I'll have to see orders table emunda data. Okay, select star from example underscore orders. Example orders. So if you are seeing this example orders data, మనం నోట్ చేసుకున్నాం ఇక్కడ. ఏది మనకు అది ఇది మళ్ళీ తెలుస్తుంది. కాపీ, delete. Yeah, this is orders table. Orders table. సో మనం ఇందాక అనుకున్న సేమ్ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ప్రకారము ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ఏ యూనియన్ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్, ఇది ఇన్నర్ జాయిన్ అని పెడతాను ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మళ్ళీ. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, రెండిట్లలో కామన్ ఉన్న రికార్డ్స్. ఓకే, కామన్ రికార్డ్స్ ఇన్ బోత్ ద టేబుల్, కామన్. సో జాయిన్స్ అనేవి జనరల్గా ప్రైమరీ కీస్ మీదే చేస్తాం. ఓకే, వీ హ్యావ్ అంటే బేసిక్గా రెండిట్లలో కామన్ ఉన్నది ఏంటి, ప్రైమరీ కీసే, కస్టమర్ ఐడినే కదా. బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఐడి వీ విల్ డూ ద జాయిన్. సో జాయిన్స్ ఆర్ generally done on primary keys, defined keys. Okay, find keys, single or many keys, single or many. Okay, we can have multiple IDs as join condition, generally done on defined keys, single or many. ఓకే, కస్టమర్ ఐడి కాకుండా ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి యాస్టీస్ ఉందనుకోండి, ఆర్డర్ ఐడి యాస్టీస్ ఉందనుకున్నాం 1 2 2. సో ఒకవేళ మీకు కస్టమర్ ఐడి ఒకటే కాకుండా ఇంకో ఐడి ఉందనుకో, సో 2 కీస్ తోటి జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ కండిషన్ అనేది డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద కీస్ దట్ ఆర్ డిఫైన్డ్ అండ్ హౌ దే ఆర్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, ఎనీ డౌట్ ఇక్కడ వరకు? Yeah, so inner join we are generally done on defined keys. It can be the keys, the number of keys might be single or many. Here in this case there is only one key. So the syntax for writing SQL query, so ఇక్కడ expected output ఏంటి,
ఏ ఇంటర్సెక్షన్ బి, ఐ మీన్ లైక్ కస్టమర్స్ ఆర్డర్స్ని మనము ఇన్నర్ జాయిన్ చేస్తాం. ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమవుతుంది, కస్టమర్ ఐడిలో కామన్ ఉన్నది ఏంటి, 101, 102, 102 రెండు సార్లు ఉంది కస్టమర్ ఐడి దానిలో. ఆర్డర్స్లో 102 అనేది ఒకటేసారి, సో 103 అనేది లేనే లేదు. సో వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇక్కడ చెప్పండి ఎవరైనా. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి కంబైన్ చేస్తే? 101, 102. ఒక్క నిమిషం. యా, ఐ విల్ టేక్ ద కస్టమర్ ఐడి కాలమ్ యాజ్ అ ఫస్ట్ కాలమ్. ఓకే, కస్టమర్ ఐడి కాలమ్ ఫస్ట్ తీసుకుంటున్నా, కస్టమర్ నేమ్ తీసుకుంటా ఇక్కడ. ఓకే, ఆర్డర్ ఐడి తీసుకుంటా. ఓకే, ఆర్డర్ డేట్ తీసుకుంటా. ఆర్డర్ మళ్ళీ కస్టమర్ ఐడి ఇది కూడా తీసుకుందాం, ఎందుకులేండి. కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఇన్నర్ జాయిన్ చేశాను అనుకోండి. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, 101. ఇట్ విల్ వెరిఫై వెదర్ 101 ఈజ్ దేర్ ఆర్ నాట్. 101 ఉంది కదా, సో 101కి ఫస్ట్ రికార్డ్ తెచ్చుకుంటుంది. ఓకే, 101 ఆల్రెడీ తెచ్చుకుంది కాబట్టి ఇక్కడ కస్టమర్ నేమ్ తెచ్చుకుంటుంది. ఇక్కడ నుంచి 101 ఆల్రెడీ కనబడ్డది కాబట్టి, ఇక్కడ నుండి 101 ఆల్రెడీ కనబడ్డది కాబట్టి దాని రికార్డ్ తెచ్చుకుంటుంది. ఈ ఎంట్రీ ఆల్రెడీ 101కి ఆర్డర్ ఐడి కూడా ఉంది కాబట్టి ఆ ఆర్డర్ ఐడి తెచ్చుకుంటుంది. ఓకే, ఆ ఆర్డర్ డేట్ తెచ్చుకుంటుంది. సో ఒక రికార్డ్ తెచ్చుకుంది. ఓకే, నెక్స్ట్ 102కి వెళ్తుంది. ఓకే, 102 తెచ్చుకున్నా. 102లో బాబుని తెచ్చుకున్నా. ఓకే, 102 ఉందా లేదా, ఎస్ ఉంది. సో ఇక్కడ 102 తెచ్చుకుంది. ఓకే, సో 102కి ఆర్డర్ ఐడి ఏంటి, ఇది. ఓకే, 102కి ఆర్డర్ డేట్ ఏంటి, ఇది తెచ్చుకుంది. ఓకే, నో ఈ రికార్డ్కి అయిపోయింది. 102కి వెళ్తుంది, మళ్ళీ ఇంకో రికార్డ్ కూడా 102 ఉంది. సేమ్ ప్రాసెస్. 102 ఫస్ట్ ఈ రికార్డ్కి డేటా తెచ్చుకుంటుంది, తర్వాత ఈ 102ని ఇక్కడ వెతుక్కుంటుంది. ఉంది, ఎస్ 102 ఉంది. సో 102 రికార్డ్ తెచ్చుకుంటుంది అండ్ ఆర్డర్ ఐడి తెచ్చుకుంటుంది అండ్ ఆర్డర్ డేట్ తెచ్చుకుంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ ఇన్నర్ జాయిన్. 103 ఎక్స్క్లూడెడ్, ఎందుకు అంటే కామన్గా లేదు కదా రెండు టేబుల్స్లో. 103 ఈజ్ ఎక్స్క్లూడెడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ హియర్, ఈ కేసులో, ఇన్నర్ జాయిన్ కేసులో. ఎందుకు అంటే 103 కామన్గా లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వెన్ ఐ డూ అన్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఇది మనం సార్ ఇప్పుడు 102 2 టైమ్స్ రిపీట్ అయింది. అవును, అది మన తప్పు కాదు, డేటా తప్పు. అది మన తప్పు కాదు అది. అందుకే మనం టెస్టింగ్ చేసేది. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే ఆన్సర్ యాక్చువల్లీ. ఇట్లాంటివే డేటా వస్తుంటాయి, పిచ్చి డేటా వస్తుంటుంది మనం టెస్ట్ చేసేటప్పుడు. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయాలంటే మనం ఇవన్నీ రాయాల్సిందే అట్లా. ఓకే సార్, గాట్ ఇట్. యా, సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అదే. ఈటీఎల్ టెస్టింగ్లో మనం చేసేది ఇట్లాంటివే. మీరు అడిగిన డౌటే మనకు ఆన్సర్ రూపంలో మనం చూపించాలి అలా. సో నేను దీన్ని ఏది ఎస్క్యూఎల్ ఫార్మాట్లో రాస్తాను. సో 103 ఎందుకు రాలేదు మీకు అర్థమైంది కదా ఇన్నర్ జాయిన్లో. సో దీన్ని ఎస్క్యూఎల్ క్వెరీ రాద్దాం. సో ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే మన దగ్గర దీనిలో ఇన్నర్ జాయిన్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ ఆన్ కస్టమర్ ఐడితో కదా జాయిన్ చేస్తున్నాం, ఈక్వల్ టు కస్టమర్ ఐడి. సో దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఈ సింటాక్స్ చెప్పేటప్పుడే మీకు 2-3 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్వెరీ జాయిన్ సింటాక్స్ మటుకు ఇంతే అండి. సో జాయిన్కి ఏంటి, ఫ్రమ్ టేబుల్ ఏ జాయిన్ టేబుల్ బి ఆన్ కీ, టేబుల్ ఏలో ఉన్న కీని ఆన్ కీస్. ఇది జనరల్గా సింటాక్స్. ఓకే, జనరల్ బేసిక్ సింటాక్స్. నో ఇప్పుడు ఈ క్వెరీ రన్ అవుతుందా లేదా బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఇప్పుడు మీరు చూస్తున్న డేటాలో సింటాక్స్ అదే, యాక్చువల్లీ సింటాక్స్ అదే, బట్
ఇప్పుడు మీరు చూస్తున్న డేటాలో క్వెరీ రన్ అవుతుందా లేదా? కాలమ్ నేమ్స్ మీకు తెలుసు, టేబుల్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ క్వెరీ రన్ అవుతుందా లేదా చెప్పండి. గెస్ చేయండి కనీసం. ఐ విల్ టెల్ యూ. రన్ చేస్తాను. ఏం ఎర్రర్ వచ్చింది? కాలమ్ డిఫరెంట్. గెస్ చేయండి ఈ ఎర్రర్ ఏంటో. ఈ ఎర్రర్ మీకు 99% డైలీ ఒకసారైనా చూస్తారు జనరల్గా, అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో. కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్. దీని మీనింగ్ ఏమై ఉంటుందంటారు? నేను డేటా ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్, ఎర్రర్ నేమ్ వచ్చేసి కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్. గెస్ చేయండి దీని మీనింగ్ ఏమై ఉంటుంది. డూప్లికేట్. ఏది? 10. కాదు. దీని మీనింగ్ కాలమ్ నేమ్స్ అంబిగ్యూస్. కస్టమర్ ఐడి రెండు సేమ్ నేమ్స్ ఉన్నాయి. ఏ టేబుల్ Okay. ఏది నాకేం అర్థం కావట్లేదు అని మొత్తుకుంటుంది అది. అరే నువ్వు కస్టమర్ ఐడి ఇచ్చినావు, ఇక్కడ కస్టమర్ ఐడి. ఏ కస్టమర్ ఐడి? ఎగ్జాంపుల్ కస్టమర్స్లో కస్టమర్ ఐడినా, ఎగ్జాంపుల్ ఆర్డర్స్లో కస్టమర్ ఐడినా, ఏదో ఒకటి సరిగ్గా చెప్పు అంటుంది. స్టార్లో కూడా మనం అన్ని కాలమ్స్ పూల్ చేయమని చెప్పాం. ఏ టేబుల్లో ఏ కాలం అని మీనింగ్ రా అని మీనింగ్ అది. సో ఉన్నా కదా కాల్లోనే కట్ అయిపోయిందా? ఉన్నాం సార్. యా. సో దానికి అర్థం కావట్లేదు. సో దానికి అర్థమయ్యేలా మనం చెప్పాలంటే ఏం చేయాలి? దీనికి నిక్ నేమ్ ఇచ్చుకుంటాం, దీనికి ఒక నిక్ నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఆ ఏ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కస్టమర్ ఐడి. సో నిక్ నేమ్ ఇచ్చుకున్నా, అయినా అదే ఎర్రర్ వచ్చిందా రాలేదా? గుడ్. సో మనకు వచ్చింది అవుట్పుట్. ఎస్. ఇందాక మనం చూసిన అవుట్పుట్ అయినా, ఎక్సెల్ షీట్లో చూసిన అవుట్పుట్ అయినా? ఎక్సెల్ షీట్లో ఇది వచ్చింది. ఒకసారి కాపీ పేస్ట్ చేద్దాం దీని కింద. సార్ ఎస్, సేమే ఉంది కదా? సేమ్. యా. సో దట్ ఈస్ వాట్ ఇన్నర్ జాయిన్ డస్. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? రెండు టేబుల్స్లో ప్రైమరీ కీస్తో జాయిన్ చేసి ఆర్ ఫారెన్ కీస్తో జాయిన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇలా వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఇండివిజువల్గా మనకి ఇప్పుడు 3 రికార్డ్స్ ఉన్నాయి, మనకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, మనం వెరిఫై చేయలేం కదా. సో అందుకే SQL వాడేసి ఇలా జాయిన్ కాన్సెప్ట్ తోటి మనం వెరిఫై చేస్తాం. ఓకే, ఒకవేళ ఇక్కడ 102 రెండోది లేకపోయింటే ఈ రికార్డ్ ఉండేదే కాదు, ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చేది, అంతే కదా. బేసిక్గా ఇన్నర్ జాయిన్ వచ్చి పుల్స్ అవుట్ ద కామన్ రికార్డ్స్ ఆర్ ద కామన్ డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. కరెక్ట్, అంతే. సరే, ఇప్పుడు ఇంకోటి. ఇప్పుడు నేను నిక్ నేమ్ అని చెప్పా కదా ఇక్కడ మీకు. ఓకే, ఈ నిక్ నేమ్ అనే కాన్సెప్ట్ని ఎలియాసింగ్ అంటారు. టేబుల్ ఎలియాసింగ్. టేబుల్ అలియాసింగ్ ఎందుకు ఇస్తాము? టు మేక్ థింగ్స్ ఈజీ. ఏది దేంతో జాయిన్ చేయాలి అని నీట్గా మనం క్వెరీ రాసి SQLకి అర్థం కావడానికి టేబుల్ ఎలియాసింగ్ ఇస్తాం. అర్థమైందండి ఇప్పుడు ఎందుకు ఇందాక నిక్ నేమ్ ఇచ్చాను ఇక్కడ? సో దట్స్ టేబుల్ ఎలియాసింగ్. టేబుల్ ఎలియాసింగ్ ఇవ్వకపోతే దానికి అర్థం కాదనమాట. ఒకవేళ సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయనుకోండి, SQLకి అర్థం కాదు. రెండు డిఫరెంట్ టేబుల్స్తో మనం వాడేదంతా దానికి అర్థం కాలేదనుకోండి, కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్లో నాకు ఓన్లీ కస్టమర్ ఐడినే పాపులేట్ చేయాలని రాశాను అనుకోండి, ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. నాకు ఓన్లీ 3 కాలమ్సే పాపులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది? కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఆర్డర్ డేట్. కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఆర్డర్ డేట్. కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఆర్డర్ డేట్. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఆర్డర్ డేట్. సో ఇది రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి నాకు. ఇందాకంటే ఓకే దానికి అర్థం కాలే, కస్టమర్ ఐడి ఏ టేబుల్. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చింది? గెస్ చేయండి.
అజర్ జయశ్రీ. మన సెలెక్ట్ క్వరీలో ఆ, అదే సెలెక్ట్ దగ్గర ఫ్రమ్ ఈ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎర్రర్ కాదు, ఇది కాలమ్ అంబిగ్యూస్లో ఎర్రర్, ఇందాక వచ్చిన ఎర్రరే. అవునవును. నేను అంటుంది ఫ్రమ్ మనం ఎగ్జాంపుల్ అండర్ స్కోర్ కస్టమర్ ఏ ఇన్నర్ జాయిన్ ఎగ్జాంపుల్ అండర్ స్కోర్ ఆర్డర్స్ బి ఆన్ కస్టమర్. మైట్ బి బికాస్ ఆఫ్ కస్టమర్ నేమ్. ఎందుకు కస్టమర్ నేమ్ వాడేం చేశాడు పాపం? ఒకసారి ఓకే ఓకే ఓకే, లేదు లేదు, సారీ సారీ. వాడు అసలు పాపం ఏం చేయలేదండి కస్టమర్ నేమ్. సరే నేను చెప్తానులేండి. సో టైం వేస్ట్ ఎందుకు, నేను చెప్తా. సో ఇక్కడ మనకి కస్టమర్ నేము పాపం 2 టేబుల్స్లో ఒకటేసారి రిపీట్ అయింది. ఓన్లీ వన్స్ ఆర్డర్ రేటు ఒకటేసారి రిపీట్ అయింది, బట్ కస్టమర్ ఐడినే 2 టేబుల్స్లో తగలడ్డది. ఇప్పుడు దానికి అర్థం కావట్లేదు, నాకు ఎక్కడి నుంచి తీసుకోవాలి రా అని వస్తుంది అది. ఓకే, సో అందుకే ఇక్కడ మనం ఏం పెడతామంటే, ఓకే మనకు ఎక్కడి నుంచి తీసుకోవాలో మనం అది పెడతాం. నాకు ఏ నుంచి తీసుకోవాలి ప్రస్తుతానికి, ఏ డాట్ బి డాట్. ఏ డాట్, ఇది బి డాట్. ఇప్పుడు రన్ అవుతుంది. అది అర్థమైందండి? సాయి, ఇప్పుడు మనం ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్ నుండి తీసుకోవాలి కదా కామన్ గా. కామన్ ఉన్న రికార్డ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. బేసిక్లీ బ్యాక్ ఎండ్లో ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఇదే. బ్యాక్ ఎండ్లో అవును. ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఇదే. కానీ నాకు ఈ అవుట్పుట్ వచ్చిన దానిలో నాకు కావాల్సింది ఈ 3 కాలమ్సే కదా. ఓకే ఓకే ఓకే. బేసిక్లీ బ్యాక్ ఎండ్లో అర్థమైంది, ఫామ్ అర్థమైంది. అయ్యేది ఇదే ఫామ్ అవుతుంది. నాకు ఇది ఫామ్ అయిన తర్వాత నాకు కావాల్సింది ఈ డేటానే. నేను రాసిన సెలెక్ట్ పీరియడ్ నాకు కావాల్సింది ఇది కదా. ఓకే. ఇప్పుడు నేను రాసింది అదే కదా. నాకు 3 కాలమ్లు కావాలి, అన్నీ వద్దు. అన్ని దరిద్రాలు నాకెందుకు, ఈ మళ్ళీ ఆర్డర్ నేమ్లు ఆర్డర్ ఐడి ఇవన్నీ నాకు అవసరం లే కదా. నాకు కావాల్సిందే నేను పాపులేట్ చేసుకుంటా అలా. ఓకే కదా ఈ కాన్సెప్ట్ మీకు? ఇన్నర్ జాయిన్ ఇంకా టేబుల్ అలియాసింగ్. ఎస్ సాయి. ఓకే, ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? ఓకే సరే, ఈ కస్టమర్ ఎలాగో టేబుల్ ఎలియాసింగ్ అని చెప్పాను కాబట్టి నాకు ఈ కస్టమర్ నేమ్ని మళ్ళీ ఇంత పొడుగ్గా నాకు ఇట్లా చూపించాలని లేదు, నాకు ఇలా చూపించాలని ఉంది. ఎలా? కస్టమర్ నేమ్ బదులు కస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని రాద్దామని ఉంది. దానికి నేను ఏం చేస్తా చెప్పండి? కస్టమర్ నేమ్ని నాకు రిజల్ట్లో ఇలా చూపించాలని ఉంది. వీడి పేరు నాకు ఇంత పొడుగ్గా నచ్చలే, నాకు ఇలాగనే చూపించాలని ఉంది. ఏం చేస్తాము? ఈ టేబుల్ గడికి నిక్ నేమ్ ఏ అని ఇచ్చుకున్నట్టే దీనికి కూడా నిక్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే స్పేస్ ఇచ్చేసి కస్టమర్ నేమ్ కస్ట్ నేమ్, అంతే. కస్ట్ నేమ్ సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఏ అని ఇవ్వచ్చు. నేను స్పేస్ ఇచ్చా కానీ స్పేస్ ఇచ్చిన యాజ్ అని ఇచ్చిన ఒకటే. సో ఇప్పుడు నేను రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే, యాజ్ ఇవ్వకూడదేమో, ఒరాకిల్లో యాజ్ ఇవ్వకూడదేమో. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి కస్ట్ నేమ్ అని వచ్చింది, CUST_నేమ్. అర్థమైందా? దీన్ని మనం కాలమ్ ఎలియాసింగ్ అంటాం. ఇందాక ఫస్ట్ చూపించింది టేబుల్ ఎలియాసింగ్. జస్ట్ మీరు ఏం ఇవ్వలేదు కదా, జస్ట్ స్పేస్ ఇచ్చి కస్ట్ నేమ్ అని ఇచ్చారు కదా సార్. అంతే, కరెక్ట్. అదే నిక్ నేమ్నే ఎలియాసింగ్ అంటాం జనరల్గా మనం. ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ మనం పెద్ద పెద్ద క్వెరీస్తో డీల్ చేస్తున్నప్పుడు టేబుల్ ఎలియాసింగ్ కాలమ్ ఎలియాసింగ్ అనేది డెఫినెట్గా వాడతాం మనం. టేబుల్ ఎలియాసింగ్ ఎందుకు వాడతాము? దానికి అర్థం కాదు కాబట్టి. కాలమ్ ఎలియాసింగ్ ఎందుకు వాడతాము? మనకు అర్థం కావడానికి. కొన్నిసార్లు మనకు సోర్స్లో ఇట్లా ఉంటుంది, ఓకే ఫైనల్ రిజల్ట్లో కస్టమర్ నేమ్ అని పొడవుగా చూపించమంటారు. సో అప్పుడు మనం రాస్తాం అట్లా. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఆ DDL ఫైనల్గా చూపించే రిపోర్ట్స్ తగ్గట్టు మనకు వేరి మనకు అర్థమయ్యేలాగా ఉండాలి, మనకు వేరి దానికి అర్థం కావాలి. రెండూ ఉంటాయి. రేపు పొద్దున్న మీరు ఆఫ్టర్ 1 year మీరు ఇదే క్వేరీ చూడాలంటే, మీకు అర్థం కావాలంటే క్వేరీ ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటేనే మీకు అర్థమవుతుంది, అంతే కదా. సో క్వేరీలో మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకోవాలి, వేరే వాళ్ళకి అర్థమయ్యేలా రాగాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ SQLకి అర్థం కావాలి మీరు ఏం రాశారు, మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సో ఇది ఇన్నర్ జాయిన్, టేబుల్ అలియాసింగ్, కాలమ్ అలియాసింగ్. సో మీకు కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్ అనేది చాలా రెగ్యులర్గా వచ్చారు, అది ఇది కూడా చాలా రెగ్యులర్గా వచ్చారు. అది ఇందాక మీకు పింగ్ చేసినట్టే ఇది కూడా ఒకటి పింగ్ చేస్తాం మీకు చాట్లో. ఏది గ్రూప్ చాట్ మంది. యా, సో ఇది ఇన్నర్ జాయిన్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. యాక్చువల్లీ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మరి ఎప్పుడు ఎలా వర్క్ అవుతుందో తెలియదు ఈ సినారియో మటుకు. బై ఛాన్స్ ఇక్కడ నల్ ఉందనుకోండి, ఎంటీ ఉంది, ఇక్కడ సాయి అనే కస్టమర్ వచ్చాడు. ఓకే, ఇక్కడ 4 ఇక్కడ ఇట్లానే ఉంచుతాం. బై ఛాన్స్ ఇక్కడ ఏమైంది వాడికి, ఇక్కడ ఎంటీ ఉంది కస్టమర్ ఐడి, ఇక్కడ మటుకు డేటా ఆర్డర్స్లో డేటా ఇలానే ఉంది, ఇలానే ఉంది, కస్టమర్ ఐడిలో నల్ ఉంది. సో ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇలా ఉంది సోర్స్ డేటా, ఇలా ఉంది కస్టమర్స్ డేటా, ఇలా ఆర్డర్స్ డేటా ఉంది. ఈ రెండు టేబుల్స్ని నేను ఇన్నర్ జాయిన్ చేస్తే వాట్ వుడ్ బి ద అవుట్పుట్? గెస్ చేయండి. సాయి సేమ్ సాయి, ఎందుకంటే కస్టమర్ ఐడి లేని కాలమ్ ఇందులో లేదు కదా. అంటే ఐ మీన్ ఇన్నర్ జాయిన్ ఇస్ కామన్, ఇస్ టు పుల్ ద కామన్ డేటా బిట్వీన్ బోత్ ద టేబుల్స్. ఓకే, ఇందులో స్టిల్ సేమ్ అవుట్పుట్ రావాలి. సరే ఇప్పుడు నల్ అని పెట్టా, స్టిల్ సేమ్ అవుట్పుట్. షూరా? యా షూర్ సాయి. యా, ఇది ష్యూర్ అంటున్నా, చూద్దాం ఒకసారి మనం రాసి చూద్దాం. జయశ్రీ మీరేమంటారు? సారీ, ఐ గో విత్ ఆన్సర్. అంతేనా? డన్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం డేటా. నేను ఎట్లా కీస్ ఇవన్నీ డిఫైన్ చేయలే కాబట్టి. ఏది మన మై స్క్రిప్ట్స్ ఏది ఇందాక రాసాం కదా, మర్చిపోయా. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్, ఇది నల్ సాయి. ఓకే, నవ్ అగైన్ ఇక్కడ ఏం పెట్టాలి? ఓకే, ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేద్దాం. ఎస్, ఇన్సర్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఆర్డర్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్, ఆర్డర్ వాల్యూస్ 4 కస్టమర్ ఐడి నల్ అనుకున్నాం కదా, నల్, ఆర్డర్ డేట్ 18 Jan 2023. ఇది ఎర్రర్ రావాలి లాజిక్లీ. డేటా ఇన్సర్ట్ అయింది. సో ఒకసారి మనం రెండు టేబుల్స్లో ఏం డేటా ఉందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కస్టమర్స్, ఏముంది? వచ్చింది నల్లు సాయి వచ్చింది, బాగానే వచ్చింది ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్, ఇక్కడ మనకు ఒకటి నల్లు వచ్చింది 4th, ఫైన్, గుడ్. ఇప్పుడు మనం ఇన్నర్ జాయిన్ చేద్దాం. ఇన్నర్ జాయిన్ చేస్తే వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది కదా మన క్వశ్చన్. లెట్ us see. ఏది రాలే, నల్స్ కామన్ ఉన్నా కూడా రాలే, చూసారా? ఇప్పుడు మీకు నల్స్ ఇక్కడ రెండు కామన్. ఐడియల్లీ ఇది జాయిన్ అవ్వాలి, ఎందుకు అవ్వలే జాయిన్? SQL అవుట్పుట్లో కూడా చూడండి రాలేదు. సో నల్ ఇన్నర్ జాయిన్లో వర్క్ అవ్వదు. ఓకే, ఇన్నర్ జాయిన్లో నల్ వర్క్ అవ్వదు, ప్రొవైడెడ్ దేర్ ఇస్ అ వాల్యూ. సో మీకు మొన్న మీకు చెప్పినప్పుడు NVL చెప్పాను మొన్న మీకు, NVL అని చెప్పా కదా,
నల్ వాల్యూ. యా సాయి. ఓకే, సో ఇప్పుడు నేను నల్ వాల్యూ, ఇప్పుడు ఈ అవుట్పుట్ మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు. నల్స్ ఉన్నవి మనము జాయిన్లో వర్క్ అవ్వదనే కాన్సెప్ట్ అర్థమైంది ఇన్నర్ జాయిన్లో. యా సాయి. ఓకే, ఎస్. నౌ ఇఫ్ ఐ డూ ఎన్విఎల్ ఎన్విఎల్ ఆఫ్ స్టార్, ఎన్విఎల్ ఆఫ్ 9999, ఓకే, అండ్ అగైన్ ఎన్విఎల్ ఆఫ్ 9999. ఇప్పుడేమొస్తుంది అవుట్పుట్? ఎందుకంటే నేను నల్లున్న ప్లేస్లో 9999 పెట్టమని రీప్లేస్ చేశాను. ఎన్విఎల్ అండ్ ఫంక్షన్ అంటే అంతే కదా, నల్లు ఉన్న ప్లేస్లో రీప్లేస్ చేయండి రా బాబు అని చెప్తుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ఆ వాల్యూ వస్తుందా లేదా? ఇప్పుడు ఈ రికార్డ్ కూడా పాపులేట్ అవుతుందా లేదా అనేదే క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఏంటంటే ఎస్, ఆ రికార్డ్ కూడా పాపులేట్ అయింది. ఎందుకు అంటే జాయిన్ చేసినప్పుడు మనము కన్సిడర్ చేసాం ఏమని, నల్లున్న ప్లేస్లో నెంబర్ పెట్టు, ఏదో ఒక నెంబర్ పెట్టు అని చెప్పి మనం డిఫాల్ట్గా ఒక నెంబర్ ఇచ్చాం హార్డ్ కోడ్ చేసి. ఆ నెంబర్ని కంపేర్ చేసుకుంది. సో అది వెనకాల బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేటప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ 9999 అని అజ్యూమ్ చేసుకుంది, ఇక్కడ 9999 అని అజ్యూమ్ చేసుకుంది. సో నౌ ఇప్పుడు ఈ రెండు కీస్ సేమ్ అయినాయి కదా, ఈ రెండు కీస్ సేమ్ అయింది కాబట్టి ఏదో పోయిందా అంటే కట్ అయిపోయిందా? ఉన్నా సాయి ఉన్నా. సారీ, ఈ రెండు కీస్ సేమ్ అయినాయి కాబట్టి ఈ డేటా వస్తుంది. ఏది? సాయి అనే డేటా వస్తుంది. ఓకే, ఆర్డర్ ఐడి వస్తుంది, డేట్ వస్తుంది. రెండు కీస్ సేమ్ అయినాయి కాబట్టి. బట్ ఇక్కడ నల్లే వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే, డేటాలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎన్విఎల్ పెట్టినప్పుడు ఇక్కడ నల్లే వచ్చింది. ఎందుకు అంటే నేను జాయిన్ కండిషన్లో ఎన్విఎల్ పెట్టా, సెలెక్ట్లో పెట్టలే. జాయిన్ చేసేటప్పుడు నల్లున్న ప్లేస్లో 9999 పెట్టుకొని జాయిన్ చేసుకోరా బాబు అని చెప్పా. బట్ డేటా పుల్ చేసేటప్పుడు నేను అది చెప్పలేదు. డేటా పుల్ చేసేటప్పుడు మటుకు మనం అన్ని కాలమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ నేను పాపులేట్ చేయాలంటే కస్టమర్ నేమ్, ఓకే, ఏ డాట్ కస్టమర్ నేమ్, ఏ డాట్ కస్టమర్ ఐడి, కామా బి డాట్ ఆర్డర్ డేట్. ఇలా ఇచ్చినా కూడా నల్సే వస్తుంది చూడండి కావాలంటే, ఇలా ఇచ్చిన సో ఇక్కడ నేను మళ్ళీ ఎన్విఎల్ అని ఇవ్వాలి. ఎన్విఎల్ ఇక్కడ నేను కస్టమర్ ఐడి నల్లున్న చోట ఈసారి నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చుకుంటా. ఇప్పుడు చూడండి 8888 అని వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నల్స్ ఉన్నప్పుడు నల్స్ ఉన్నప్పుడు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ యాక్చువల్ ఇలా ఉంది డేటా, జాయిన్ చేస్తే మీకు ఏం అవుట్పుట్ వస్తుంది, ఇదే వచ్చింది. అలా కాదు నాకు కంపల్సరీ నల్లున్న వాల్యూ కూడా పాపులేట్ కావాలి అంటే యూ హ్యావ్ టు డూ అన్ ఎన్విఎల్ అండ్ ఆల్. ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విఎల్ అండ్ ఇన్నర్ జాయిన్? ఇన్నర్ జాయిన్ కంప్లీట్ కాన్సెప్ట్ ఇంతే. మీకు ఇన్నర్ జాయిన్ వస్తే మిగతా 3 జాయిన్స్ ఈజీ. అర్థమైంది కదా ఇన్నర్ జాయిన్? ఎస్ సాయి. ఓకే, నౌ ఇందాక మీరు కాలం అలియాసింగ్ ఎందుకు అని చెప్పా కదా, ఇక్కడ నేను ఎన్విఎల్ అని పెట్టినప్పుడు కాలం నేమ్ చూడండి ఎంత గలీజ్గా వచ్చిందో చూడడానికి. సో అందుకే దీనికి మళ్ళీ అలియాస్ నేమ్ ఇచ్చుకుంటాం. అర్థమైందండి కాలం అలియాసింగ్ ఎందుకు ఇస్తాం ఇప్పుడు? ఓకే, ఎస్ సాయి. యా, సో ఇవాళ మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే కవర్ అయిపోయినాయి. ఓకే, సో ఎన్విఎల్ చేసాము, కాలం అలియాసింగ్, టేబుల్ వాల్యూస్ చేసాము, 3 ఎర్రర్ల గురించి తెలుసుకున్నాం. ఏవేంటి ఆ 3 ఎర్రర్స్? సో కాలం అంబిగ్వస్లీ డిఫైన్డ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ యూనియన్ వాళ్ళు మ్యాచ్ అవుతలేదని ఒకటి వచ్చింది, డేటా టైప్ మ్యాచ్ అవుతలేదని ఒకటి వచ్చింది, రైట్? సో యా ఉందా అంటే ఐ మీన్ లైక్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ జాయిన్ ఇవాళే చూద్దామా రేపు చూద్దామా మీ ఇష్టం, మీ కాల్. ఇవాళ ఎక్కువైపోయింది కంటెంట్ అనిపిస్తే రేపు చెప్తాను నేను లెఫ్ట్ అవుట్ ఆఫ్ జాయిన్. సాయి రేపు మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి, రేపు చెప్పండి. అర్థమైంది, అందుకే నేను గ్యాప్ ఇచ్చా. సో ఫైన్ కదా ఇవాళకి మీకు అర్థమైంది ఇన్నర్ జాయిన్. ఎస్ సాయి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి ఇన్నర్ జాయిన్ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు ఐడియా రాదు.
ఓకే. ఓకే. ఆఫ్టర్ 1-2 ఇయర్స్ మనం ఈ నల్ కాన్సెప్ట్ గుర్తురాదు సడన్గా. మనం ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తురాదు. ఓకే. ఇప్పుడు నేను మీకు నల్లు లాస్ట్లో చెప్పా కదా, అది మీకు రెగ్యులర్గా వస్తుంటేనే గుర్తుంటుంది. కొన్ని టూల్స్లో అది పని చేయొచ్చు, కొన్ని టూల్లో పని చేయకపోవచ్చు. సో బట్ ఒరాకిల్లో అయితే వాట్ ఎవర్ స్టాండర్డ్ ఉంది అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను చెప్పింది మటుకు ఇన్నర్ జాయిన్ పర్ఫెక్ట్ ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఓకే సాయి. ఓకే బ్రో, ఫైన్ కదా? ఫైన్ సాయి. సాయి ఒక్క 2 minutes నువ్వు కాల్లో ఉండు. యా బ్రో, నేను ఉంటా. జయశ్రీ గారు మనం రేపు కనెక్ట్ అవుదాం. లెఫ్ట్ అవుట్ ఓకే. మనం రేపు చేద్దాం. ఓకే సాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. యా షూర్, థ్యాంక్స్.